కలకలం రేగింది. గాంధీ బొమ్మ సెంటర్లో ఒక ఇంట్లో నిమ్మకాయలు, పసుపు, కుంకుమ చల్లి నిందితులు 30 అడుగుల గొయ్యి తవ్వినట్లుగా తెలుస్తోంది. అయితే క్షుద్ర పూజలపై స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుప్త నిధుల కోసం త్రవ్వకాలు జరిపినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అమలాపురానికి చెందిన వ్యక్తితో పూజలు చేశారు ఇంటి యజమాని. పోలీసుల విచారణలో పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారు ఆ యజమాని. 6గురిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. పెద్ద మొత్తంలో పసుపు, కుంకుమ లాంటివి చల్లి అక్కడ పెద్ద గొయ్యి తవ్వారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. పసుపు, కుంకుమ అలాంటివన్నీ కూడా అక్కడికి పెట్టారు. అలాగే నిచ్చెన వేసుకొని మరి త్రవ్వినటువంటి అంత పెద్ద గొయ్యి మనం చూస్తున్నాం. ఒక ఇంట్లో తవ్వినట్లుగా తెలుస్తుంది. అది కూడా సుమారుగా 30 అడుగుల గొయ్యి తవ్వినట్లుగా తెలుస్తుంది. ప్రాథమికంగా ఇవి అక్కడ గుప్త నిధుల కోసం త్రవ్వారు అంటూ సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి మరి అక్కడ క్షుద్ర పూజలు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రతిరోజు ఇలాంటి ఘటనలు మనం ఎక్కడో చోట చూస్తూనే ఉన్నాం. అసలు ఒకసారి పరిస్థితి ఏంటో చూద్దాం. అక్కడ ఆ ఇంట్లో పరిస్థితి ఏంటి, అక్కడ ప్రజలు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. మనం చూస్తున్నాం ఒక ల్యాడర్ వేసుకొని, ఒక నిచ్చెన వేసుకొని మరి 30 అడుగుల లోతు గొయ్యి తవ్వారంటే ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారో మనం చూడొచ్చు. ఎవరో క్షుద్ర పూజలు చేస్తే ఇలాంటివి దొరుకుతాయి, నిధులు దొరుకుతాయి, నిక్షేపాలు దొరుకుతాయి అని చెప్తే ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ, విపరీత బుద్ధితో ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ప్రజల్ని భయపెడుతున్న వాళ్ళని మనం అనేక మందిని చూస్తున్నాం. అలాంటి పరిస్థితి మరొకసారి మనం చూస్తున్నాం. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రకాష్ అడిగి తెలుసుకుందాం. ప్రకాష్, డీటెయిల్స్ ఏంటి? ఒక ఇంట్లో 30 అడుగుల గొయ్యి తవ్వినట్లుగా తెలుస్తుంది. ఆ ఓనర్ కానీ లేదంటే అసలు ఆ క్షుద్ర పూజలు చేయమన్న వ్యక్తి కానీ ఏం చెప్తున్నారు? పోలీసులు ఇప్పటికీ అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎస్ నందు, ఏదైతే కోనసీమ జిల్లాలో క్షుద్ర పూజలు ఒక్కసారిగా కలకలం రేగాయి. ప్రధానంగా ఏదైతే కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి వానపల్లి గ్రామంలో ఒక ఇంట్లో క్షుద్ర పూజలు చేస్తున్నారనే వదంతులు అయితే ఆ నోట ఈ నోట తెలిసినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా స్థానికులైతే అక్కడ 4 రోజులుగా ఇటువంటి ఘటన అయితే చోటు చేసుకున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా స్థానికులందరూ మూకుమ్మడిగా వెళ్లారు. ఇంటిని అయితే చుట్టుముట్టి ఆ ఇంట్లో ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ ఉన్నటువంటి వానపల్లి గాంధీ బొమ్మ సెంటర్ లో అయితే 4 అన్నదమ్ములు ఉంటారు. ఆ 4 అన్నదమ్ములు సంబంధించినటువంటి ఆ పురాతన ఇల్లు అది. ఆ ఇంటిలో ప్రధానంగా వీళ్ళ ఇల్లు ఒక్కసారిగా చూసేసరికి ఒక్కసారిగా అవాక్కయ్యారు. చూస్తే సాధారణ అది మామూలుగా ఆ చిన్నపాటి గొయ్యి కాదు, ఏకంగా ఆ 30 అడుగుల లోతైనటువంటి ఇంటి ఆవరణంలోనే లోపల ఉన్నటువంటి ఆ గోతును చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ పసుపు, కుంకుమ అలాగే కొన్ని నిమ్మకాయలతో పాటు మరికొన్ని ఈ యొక్క పూజా సామాగ్రి కూడా అక్కడ దర్శనం ఇవ్వడంతో ఒక్కసారిగా భయభ్రాంతులు కూడా గురైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గొయ్య సాధారణంగా ఇల్లు ఉండగానే ఇంటి లోపల ఇటువంటి గొయ్యి దేనికి తీశారనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారిగా అక్కడ పసుపు, కుంకుమ కనపడంతో ఇక్కడ క్షుద్ర పూజలు లాంటివి చేస్తున్నారని ఒకసారిగా భయాందోళనకు గురాడు స్థానికులందరూ కూడా. వెంటనే స్థానిక పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు. వచ్చిన నేపథ్యంలో అక్కడ అన్ని కూడా పరిశీలించగా అక్కడ 30 అడుగుల లోతునన్ని కూడా పోలీసులు వచ్చి పరిశీలించారు. దేనికోసం తవ్వారని కూడా అక్కడ ఉన్నటువంటి 4 అన్నదమ్ములకు సంబంధించిన అందులో పెద్ద కుమారుడి యొక్క కుమారుడిని అయితే పోలీసులు అయితే ప్రశ్నించారు. అతనైతే పొంతరాల సమాధానాలు అయితే చెప్పారు. అది బాత్రూమ్ కు సంబంధించినటువంటి గొయ్యి తీశారని కొంతసేపు చెప్పడం, దానితో పాటు అది కాకుండా ఒక పూజారి ఎవరో ఇంటి కింద భాగంలో ఆ మనుషులకు సంబంధించిన కళేబరాలు, పురుళ్ళు అటువంటి ఎముకలు ఉన్నాయని వాటిని గొయ్యి తీసి తొలగించాలంటూ కూడా చెప్పారని ఆ ఉద్దేశంతోనే మేము చేస్తున్నామని మరికొంతసేపు చెప్పడం, ఇలా పొంతనలేని సమాధానం చెప్పడంతోనే ఒక్కసారిగా పోలీసులు అయితే ఆ మొత్తం 6గురిని కూడా అదుపులో తీసుకున్నారు. గొయ్యి తీసేందుకు ప్రత్యేకంగా రాజమండ్రి నుంచి అలాగే ఈ యొక్క ఏదైతే ఏజెన్సీ ప్రాంతం
రంపచోడవరం నుంచి కూడా మొత్తం 4 మనుషులను కూడా ఆ గొయ్యి తీసేందుకు కూడా తీసుకుని వచ్చి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఉదంతం అయితే 4 రోజుల నుంచి కూడా గొయ్యి తీయడం, ఆ మట్టి బయటకు తీసుకురావడం ఇదంతా చూస్తుంటే లోపల చుట్టుపక్కల వరకు అనుమానం వచ్చిన నేపథ్యంలోనే ఈ యొక్క ఘటన అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ అంత లోతైన గొయ్యి అంటే ఇది సాధారణంగా గతంలో ఎన్నోసార్లు వింటున్నాం. అంటే పురాతనమైనటువంటి ఇండ్లలో ఆ యొక్క లంకె బిందులు లేదంటే ఏదైనా ఈ యొక్క నిధి నిక్షేపాలు ఏమైనా ఉంటాయని కూడా గతంలో కూడా ఎన్నో ప్రాంతాల్లో కూడా ఇటువంటి ఘటనలు అయితే చూసాం. అటువంటి ఘటన ఇక్కడ జరిగిందని కూడా అందరూ కూడా భావిస్తున్నారు. ఈ యొక్క క్షుద్ర పూజలు చేసి ఇక్కడ ఏదన్నా లంకె బిందులు లాంటివి ఏమన్నా ఉన్నాయా అనేది కూడా ఆ యొక్క కోణంలోనే వీళ్ళ గొయ్యలు తవ్వుతున్నారు అనేది కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే చెప్పుకొస్తారు. మరి పోలీసులు అయితే వీళ్ళనైతే అదుపులో తీసుకున్నారు. ఆ అదుపులో తీసుకుని పెద్ద కుమారుడు ఎవరైతే ఉన్నారో అతను సంబంధించినటువంటి మరిన్ని వివరాలు అయితే చెప్పుకొస్తున్నారు. అంటే ఎందుకంటే అక్కడ అదే ఇంట్లో 4 సంబంధించినటువంటి అన్నదమ్ములు ఉంటారు. ఆ పక్కనే ఇతను కూడా సింగిల్ గా పెద్ద అతను అయితే సింగిల్ గా ఒంటరిగా ఉంటాడు. అతను కూడా వివాహం కాలేదు. అతనైతే పోలీసులు అయితే విచారిస్తున్నారు. అతను ఖాళీగా ఉండి ఇటువంటి క్షుద్ర పూజలు ఇటువంటివన్నీ కూడా నిధి నిక్షేపాలు దొరుకుతాయని ఒక భ్రమపడి ఇటువంటి గొయ్యలు తీసి ఈ విధంగా చేయిస్తారని కూడా స్థానికంగా కూడా ప్రచారం జరుగుతుంటే ప్రస్తుతం అయితే వాళ్ళనైతే పోలీసులు అయితే అదుపులో తీసుకుని విచారణ అయితే చేపడుతున్నారు. ఇది దేనికి తీస్తున్నారు, ఎవరిని అమలాపురం నుంచి కూడా ఒక ప్రత్యేకమైన పూజారిని కూడా తీసుకొచ్చినట్టు కూడా మనకు వచ్చినటువంటి సమాచారం. మరి అక్కడి నుంచి అమలాపురం నుంచి వచ్చినటువంటి పూజారితో పాటు ఇప్పుడు 4 కూడా అదుపులో తీసుకుని మొత్తం 6 అయితే పోలీసులు అయితే విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. నందు రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. మొత్తం మీద 30 అడుగుల గొయ్యి తవ్వారు. ఈ నిధులు నిక్షేపాలు లేదంటే లంకె బిందెలు లాంటివి దొరుకుతాయన్నటువంటి ఉద్దేశంతో తవ్వినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ ఇంటి ఓనర్ని కానీ ఆ క్షుద్ర పూజలు చేయించిన వ్యక్తి కానీ ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు ఇప్పటికే పోలీసులు. వారిని ప్రశ్నిస్తే పొందలేని సమాధానాలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మరింత విచారిస్తున్నారు. ఒక 4 వ్యక్తుల్ని ప్రత్యేకంగా దీనికోసం తీసుకొచ్చి అంత లోతు గొయ్యిని అక్కడ త్రవ్వడాన్ని మనం చూడొచ్చు. ఒక నిచ్చెన వేసుకొని మరి లోపలికి ఎంత పెద్ద గొయ్యి త్రవ్వారో. ఈ నేపథ్యంలో స్థానికులు ఇంత పెద్ద గొయ్యి ఎందుకు తవ్వుతున్నారు, ఏం జరుగుతుంది లోపల అనేది చూసి కొంత భయపడ్డట్లుగా తెలుస్తుంది. ఏదో క్షుద్ర పూజలు జరుగుతున్నాయంటూ భయపడి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి వారిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.